హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే. సో ఇది మన 5th డే. సో నిన్న మనం కంప్లీట్ చేసేసాము లంకావి మొత్తం ట్రిప్పు. సో ఇప్పుడు నేను మార్నింగే లేచి మలేషియన్ టైంలో ఇప్పుడు 8 అవుతా ఉంది. సో మనకి 11:55 బోర్డింగ్ ఉంది ఎయిర్పోర్ట్లో. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కార్ని రిటర్న్ ఇవ్వాలి. సో కార్ని ఎయిర్పోర్ట్ దగ్గర రిటర్న్ ఇచ్చేసి మనం తీసుకున్న రెంటల్ కారు మనకి లాంజ్ యాక్సెస్ ఉంది ప్రయారిటీ పాస్లో. సో ప్రయారిటీ పాస్ మీకు తెలుసు, నేను లాస్ట్ టైం కూడా లాంజ్ యూస్ చేసుకున్నా బెంగళూరులో, తర్వాత కోలాలంపూర్లో. సో ప్రయారిటీ పాస్ వచ్చిందే ఓన్లీ ఫర్ ఇంటర్నేషనల్ లాంజెస్కి అనమాట. సో అక్కడికి వెళ్ళేసి మనము ఫుడ్ ఏదైనా బేవరేజెస్ ఉంటే తీసుకొని తినేసి ఇంకా బోర్డ్ అవుదాం. ఒక 2 hours రెస్ట్ తీసుకుందాం కొద్దిగా. అక్కడ కూడా 50 ringgits మనం డిపాజిట్ ఇచ్చాం కదా, అది కూడా తీసుకుందాం బ్యాగ్. తర్వాత కార్ వాళ్ళకి కూడా 50 ringgits ఇచ్చాము. సో అది కూడా రిటర్న్ తీసుకుందాము. సో ఇంకా మనం లాంజ్లోకి వెళ్ళి కాసేపు తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని కోలాలంపూర్కి బయలుదేరదాం. ఇక్కడ రూమ్ కీస్ వాళ్ళకి ఇచ్చేసి ఇక బయలుదేరదాం మనము. సో ఇక్కడే ఉంటుంది రిసెప్షన్. గుడ్ మార్నింగ్ సార్. సో టుడే ఐఎమ్ రిటర్నింగ్. చాలా వరకు తొందరగా చెక్ ఇన్ ఇచ్చాడు, తర్వాత అంతా బాగా చేశాడండి. సో 50 ringgits మనం తీసుకొని వెళ్దాం. ఇంకా 50 ringgits మనకి ఇచ్చేసాడు. ఇంకా మనం కార్ పార్కింగ్ చేసాం కదా, అక్కడికి వెళ్దాం. నైట్ అయితే వాన పడిందండి. ఏ రేంజ్లో పడిందంటే దుమ్ము దులిపేసింది. చెట్లు, గాలి, బీచ్ ఈ పక్క ఏదో సునామీ వచ్చినట్లు ఉన్నింది. ఇప్పుడు చూడండి అంతా మామూలు అయిపోయింది మళ్ళీ. సో ఇక్కడే మనం కార్ పార్క్ చేసాము. సో కార్ పిక్ చేసుకొని డ్రైవ్ చేసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. వెదర్ చాలా బాగుందండి ఇప్పుడు. ఇంకా పూను ఎండ పెరిగేసరికి వేడి వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి 11 kilometers ఉంది, 18 minutes చూపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం డ్యూటీ ఫ్రీ షాప్స్ అన్నీ ఉంటాయి. పర్ఫ్యూమ్స్, చాక్లెట్స్ అన్నీ ఫ్రీ యాజ్ ఇన్ ట్యాక్స్ ఫ్రీ. మీరు ఎక్కడైనా ఫ్రీ అనుకుంటే ఫ్రీ అనుకునేరు. ఎల్లో బీచ్ కేఫ్ అనేసి కూడా ఒకటి ఉంటుంది, అది ఫేమస్ ఉంటుంది. సో కైండ్ ఆఫ్ రెస్టో బారు. నైట్ నేను పడుకొని ఉంటే మొత్తం అరౌండ్ టిల్ 2-3 వరకు ఫుల్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంది. అక్కడక్కడ బస్కర్ ఆర్టిస్టులు మ్యూజిక్ పెట్టుకొని బ్యాండ్స్ వాయించుకుంటూ ఉన్నారు. 5.1 kilometers చూపిస్తుంది, 7 minutes. ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చామండి. సో ఇక్కడ చూస్తే నా వెనకాల ఉంది గేట్ నెంబర్ 2. ఇక్కడే గేట్ నెంబర్ 2 దగ్గరే తీసుకున్నాం. గేట్ నెంబర్ 2 దగ్గరే డ్రాప్ చేసేసాము. అన్న వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ అనమాట, మంచోళ్ళు. నో స్కామ్ అట్ ఆల్. నాకైతే కన్నా ఏం ఇష్యూ రాలేదండి. చాలా బాగా హెల్ప్ చేశారు వాళ్ళు. సేమ్ వచ్చి షఫీ అంట. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్. రిటర్న్ కూడా ఇచ్చేసారు 50 ringgits. సో వాట్ ఈస్ యువర్ కంపెనీ నేమ్? దట్ దిగిన వెంటనే టర్మినల్ 2లో కౌంటర్ ఉంటుంది. మన ఛానల్ పేరు కూడా చెప్పండి, వాళ్ళు మంచి రేట్స్కి ఇస్తారు. సో ఇదే అండి పరిస్థితి. సో ఇప్పుడు మనం వెళ్దాం లోపలికి. ఇంకా ఓకే బ్రో. ఇప్పుడే చూడండి ప్రీమియం లాంచ్ యాక్సెస్. సో మన ప్రయారిటీ పాస్ ఇచ్చేసి లోపలికి వెళ్దాం. ప్రయారిటీ పాస్ మెంబర్ వెల్కమ్ అనుకుంటున్నాం. ఇదే మనకి ఇంకా టైం ఉంది కదా, 11:55 బోర్డింగ్. ఇప్పుడు వచ్చి 9:15 అవుతా ఉంది. సో కాసేపు తినేసి రెస్ట్ తీసుకొని వెళ్దాం. సో అదే అండి అడ్వాంటేజ్ ప్రయారిటీ పాస్ ఉంటే. లేఓవర్ వచ్చినా, ఎక్కువ టైం తొందరగా వచ్చినా, ఎక్కువ టైం ఉన్నా, సో మీరు యూస్ చేసుకొని హ్యాపీగా రిలాక్స్ అయ్యేసి ఫుడ్ అంతా తీసుకొని ఉండొచ్చు. సో ఇదేనండి లాంజ్ మొత్తం. మీరు చూస్తే ఇది చిన్న లాంజ్ ఇది, బట్ ఫుడ్ అన్నీ ఉన్నాయి. చూస్తే అంటే పెద్దగా లేదు లంచ్ మీల్స్ అంతా, జస్ట్ స్నాక్స్ ఇవి ఉన్నాయి. ఈ స్నాక్స్, ఇటు సైడ్ వాష్రూమ్, ఇటు సైడు ఇవి ఏదో రైస్ ఉంది, ఇది చికెన్, ఇది బ్రెడ్, ఏదో మఫిన్స్, ఇది ప్లెయిన్ పరోడా, ఏదో జ్యూస్. సెక్యూరిటీ చెకప్ చేసుకొని ఇక్కడికి వచ్చానండి గేట్ నెంబర్ 8కి. ఇంకోటి ఏంటంటే మామూలుగా 7 kgs మాత్రమే అన్నారు కదా బ్యాగ్లో, బట్ నాదైతే ఇంకా ఎక్కువ ఉంది.
సో ఏమో ఇక్కడ ఏం చెక్ చేయలేదండి వాళ్ళు బ్యాగ్ వెయిట్ అంతా ఏం చెక్ చేయలేదు. మేబీ చెక్ చేస్తారో లేదో తెలియదు. మోస్ట్లీ నాకు తెలిసి చెక్ చేయకపోవచ్చు, ఎందుకంటే మనం గేట్ దగ్గరకు వచ్చేసాం కదా. సో కోలాలంపూర్లో అయితే కనుక చెక్ చేసి పంపించారు, సెక్యూరిటీ చెక్ ముందు. సో ఇక్కడైతే ఏం చేయలేదు, చూద్దాం ఏమవుతుందో. బట్ ఇక్కడైతే ఏదో మెజర్మెంట్స్ మాత్రము ఇక్కడ బోర్డులో వేశారు, పర్టికులర్ ఈ మెజర్మెంట్స్ ఉండాలని చెప్పేసి. ఫైనల్గా మన ఫ్లైట్ వచ్చేసిందండి బోర్డింగ్కి. సో ఇప్పుడు వచ్చింది 1:50 అవుతుంది టైము. ఎంత లేట్ అయిపోయిందో చూడండి అసలు. సో ఇప్పుడు అందరూ వెళ్తున్నారు బోర్డింగ్కి. ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్. తొందరగా పంపిండ్రా బాబు, ఎండ కాలిపోతా ఉంది. వస్తున్నారు చూడండి జనాలందరూ. బ్యాక్ సైడ్ కూడా ఉంది, బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం. 18C. మన ఫ్లైట్ ల్యాండ్ అయిందండి కోలాలంపూర్లో. మొదటి రోజు నేను కేఎల్ సెంట్రల్ ఎలా అయితే వెళ్ళానో అలానే ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి. వన్స్ కేఎల్ సెంట్రల్ రీచ్ అయ్యాక మన హాస్టల్ వెళ్ళడానికి మరికొన్ని మోనో అండ్ ఎల్ఆర్టీ లైన్స్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. నా హాస్టల్ PWTC అంటే పుత్రా WTC అనే ఏరియాలో ఉంది. మీరు అనుకోవచ్చు చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఇక్కడ అన్ని ట్రైన్స్ అండ్ బస్సెస్ యూస్ చేసి ట్రావెల్ చేయడం అని. బట్ బెస్ట్ బెట్ ఏంటి అంటే గూగుల్ మ్యాప్స్. ఇది చాలా ఈజీగా మీకు చూపెడుతుంది ఎలా వెళ్ళాలి అని, ఇంక్లూడింగ్ ప్రాపర్ స్టేషన్ నేమ్స్తో. ఎవరైనా మలేషియా రావాలని అనుకుంటే గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయండి. మీ జర్నీ చాలా ఈజీగా అయిపోద్ది, ఏమీ ఇష్యూస్ లేకుండా. ఇక్కడ కేఎల్ సెంట్రల్ నుంచి బ్రిక్ ఫీల్డ్ ఉంటుందంట. ఇండియన్ స్ట్రీట్స్ అన్నీ, ఇండియన్ ఫుడ్స్ అన్నీ ఉంటాయంట. అక్కడికి వెళ్దాము. ఇది మన ఇండియన్ స్టోర్స్ అనుకుంటా. చూడండి, మై మామాస్ కిచెన్ అంట. అథెంటిక్ ఇండియన్ మలేషియన్ రెస్టారెంట్. అన్నీ చూడండి తమిళ. ఏదో ఇండియాలో తిరిగినట్టుంది, మినీ ఇండియా మాదిరి. ఎన్ని ఉన్నాయండి, బోండాలు, బజ్జీలు, పానీపూరీలు, ప్లెయిన్ మిల్క్ బన్, టీ బన్ను, కాఫీ, చాయ్, అయా మెస్ అంట. ఇది తమిళ్ది. అంతా ఇండియన్ చూసినట్టుంది నాకు ఈ గోల్డ్ షాపులు వీటి మొత్తం. ఇది మలేషియాలోని చిన్న ఇండియా. దీనికి ఇంకొక పేరు లిటిల్ ఇండియా. కానీ ఇది నిజంగా భారతదేశపు వాసనతో నిండిపోయిన ఒక వింత ప్రపంచంలా ఉంటుంది. పేరు బ్రిక్ ఫీల్డ్స్. బ్రిక్ ఫీల్డ్స్ అని ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఇక్కడ ఇటుకల ఫ్యాక్టరీ ఉండేవి. కోలాలంపూర్ సిటీ కోసం కావలసిన ఇళ్ల కోసం ఇటుకల తయారు చేసేదే ఇక్కడ. ఇటుకల ఫ్యాక్టరీ తర్వాత ఇక్కడికి వచ్చిన భారతీయులే ఈ ప్రాంతాన్ని జీవితంగా మార్చేశారు. ముఖ్యంగా తమిళ ప్రజలు రైల్వే ఉద్యోగాల కోసం కూలీల బ్రిటిష్ వాళ్ళ పిలుపుపై ఇక్కడికి వచ్చారు. అప్పుడే మొదలైంది ఈ చిన్న ఇండియా కథ. ఇక్కడికి వస్తే ఒక్క క్షణం భారతదేశం వదిలి వచ్చానా అనిపించేదేమో. పువ్వుల తిమ్మిరి, మసాలా దొండకాయ టేగలు, స్వీట్ షాప్స్, మ్యూజిక్ ప్లేస్, టెంపుల్స్, అందరూ తెలుగులో తమిళంలో మాట్లాడే మన వాళ్ళే. ఇప్పుడే కడుపు నిండా ఫుల్గా తిన్నానండి. మన సౌత్ ఇండియన్ మీల్స్, ఎస్పెషలీ తమిళనాడు మీల్స్ తినేసరికి నా ప్రాణం పైకి వచ్చింది, ఎనర్జీ బాగా పెరిగింది. ఏమన్నా మన ఫుడ్డే.
అసలు ఆ సాంబారు, రసము, మజ్జిగ, తర్వాత తాలింపులు, కొన్ని కర్రీస్ ఇవన్నీ తింటుంటే ఆహా, రోజు ఇవేవేవో తిని 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 నాకు చాలా ఇదైపోయింది, చాలా టైర్డ్ అయిపోయింది నన్ను సరిగ్గా తినకుండా. నేను మామూలుగా తినేసేవాడిని, ఎందుకో ఈసారి నాకు కుదరలేదు అలా. సో సరే, ఇప్పుడు ఏదో చౌకిత్కి వెళ్ళాలంట. ఈ బ్రూక్ఫీల్డ్ నుంచి చౌకిత్కి వెళ్ళేసి అక్కడ దిగి కొద్దిగా దూరం నడాలి మన హోటల్కి. చౌకిత్ కాదంటండి పోవాల్సింది, ఏదో టీటీ వంగ్సా అంట. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎల్ఆర్టీ తీసుకొని మళ్ళీ మారాలంట పీడబ్ల్యూటీసీ, లేకంటే లాంగ్ అవుతుంది. ఇదే అండి మనది ట్రైను, మనం ఎక్కి టీటీ వంగ్సాకి వెళ్దాము. ఇప్పుడు ఇది వచ్చి కేఎల్ సెంట్రల్ మోనోరైల్. అందరికి వెళ్ళి కూర్చుందాము. ఫాస్ట్ 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 ఫాస్ట్. లోపల ఉంటే ఎంత హాయిగా ఉందో, ఫుల్ బాగా తిన్నా కదా. తర్వాత ఏసీ కూడా వేసారు, మంచిగా నిద్ర వస్తుంది ఇప్పుడు. ఇప్పుడే రీచ్ అయినానండి అలా లాస్ట్ స్టాప్. సో ఇక్కడ నుంచి మనము ఎల్ఆర్టీ తీసుకొని ఎల్ఆర్టీ లైన్లోకి మూవ్ కావాలి. మూవ్ అయ్యేసి అక్కడ నుంచి పీడబ్ల్యూటీసీ స్టాప్కి వెళ్ళాలి. సో ఇప్పుడు వెళ్దాం మనము, ఇలానే వెళ్ళాలి. రాసినారు చూడండి, టీటీ వంగ్సా అంట, ఎంఆర్టీ స్టాప్ ఇది, లాస్ట్ స్టాప్ ఇది. వచ్చి నెక్స్ట్ ఎల్ఆర్టీకి వెళ్ళాలి. చూడండి, ర్యాపిడ్ కేఎల్ ఎల్ఆర్టీ టీటీ వంగ్సా. సైడ్ వెళ్ళాలి ఎల్ఆర్టీకి. అక్కడ సైన్ బోర్డు ఉంది చూడండి కింద, ర్యాపిడ్ కేఎల్. సో ఇక్కడ పీడబ్ల్యూటీసీ స్టాప్ ఎక్కితే సరిపోతుంది. సో ఇటు సైడ్ మొత్తం ఉమెన్ది లైన్, మనం లాస్ట్కి వెళ్ళాలి. పీడబ్ల్యూటీసీ స్టాప్ నుండి కొద్దిగా నడవాల్సి ఉంటుంది ఈ హాస్టల్ రీచ్ అవ్వడానికి. నేను తీసుకున్న హాస్టల్ నేమ్ బెస్ట్ వ్యూ హోటల్ రెగీలియా కేఎల్సిసి. ఇది పీడబ్ల్యూటీసీ ఏరియాలో ఉంటుంది. ఈ హాస్టల్లో మనకు ఇన్ఫినిటీ పూల్ 37th ఫ్లోర్లో ఉంటుంది. ఇదే ఈ హాస్టల్ యొక్క స్పెషాలిటీ. ఇక్కడ నుండి ఫెంటాస్టిక్ మలేషియన్ వ్యూ చూడవచ్చు మనం. ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. నాకు అరౌండ్ 1000 రూపీస్ పర్ నైట్ పడింది ఈ హాస్టల్. ఇదేనండి మంది. ఏసీ ఉంది, విండో వ్యూ ఉంది. ఇదే మంది రూమ్. ఇది వాష్రూమ్. ఇది వాష్రూమ్. ఇది ఇక్కడ అన్నీ ఉంటాయి మనకి, లాక్స్. ఇది మనది రూమ్. ఏసా చూడండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని వ్లాగ్స్ కోసం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.